హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే నైదర్ నార్. ఇప్పటి వరకు ఒక సబ్జెక్ట్ ఉండే సెంటెన్సెస్ చూసాం, ఒక వర్బ్ ఉండే సెంటెన్సెస్ చూసాం, ఒక ఆబ్జెక్ట్ ఉండే సెంటెన్సెస్ చూసాం. ఇప్పుడు రెండు సబ్జెక్ట్స్ ఉంటే ఎలాగా, రెండు ఆబ్జెక్ట్స్ ఉంటే ఎలాగా, రెండు వర్బ్స్ ఉంటే ఎలాగా అనేది చూద్దాం. ఈ నైదర్ నార్తో ఆ రెండింటిని కలిపి ఎలా చెప్పాలో చూద్దాం. ఫస్ట్ తెలుగు సెంటెన్సెస్ చూడండి. నేను కానీ నువ్వు కానీ ఇద్దరిలో ఏ ఒక్కరం ఈ ఎగ్జామ్లో పాస్ కాలేదు. అతను కానీ అతని భార్య కానీ గత రాత్రి పార్టీలో నన్ను పలకరించలేదు. అతను కానీ అతని భార్య కానీ గత రాత్రి పార్టీలో భోజనం చేయలేదు. అతను ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం చేయడం లేదు. నేను ఇవాళ కాలేజ్కి కానీ ట్యూషన్కి కానీ ఎక్కడికి వెళ్ళను. ఇక్కడ చూస్తే సిమిలర్గా మీకు ఏం కనిపించింది? లేదు 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 ఇలాగా ఓన్లీ నెగిటివ్ సెంటెన్సెస్ మాత్రమే మనం నైదర్ నార్తో చెప్తాం. ఓకేనా? చూడండి, రెండు సబ్జెక్ట్స్ వచ్చే కేసెస్ ఏంటి, రెండు ఆబ్జెక్ట్స్ వచ్చే కేసెస్ ఏంటి, రెండు వర్బ్స్ వచ్చే కేసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రెండు సబ్జెక్ట్స్ వస్తే ఎలా చెప్పాలో చూద్దాం. ఈ నైదర్ నార్ అనేది ఎక్కడ పెట్టాలో ఫస్ట్ చాలా పెద్ద కన్ఫ్యూజన్. చూడండి, రెండు సబ్జెక్ట్ వస్తే సో చూడండి, ఇదేంటి మనకి సబ్జెక్ట్ 1, ఇది వచ్చేసి సబ్జెక్ట్ 2. నైదర్ మనకి ఏంటి వర్డ్ ఏంటి? నైదర్ నార్ కదా. సో ఈ వర్డ్ని వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ ముందు పెడతాము అండ్ ఇది వచ్చేసి సెకండ్ సబ్జెక్ట్ ముందు పెడతాం. అంటే నైదర్ ఇక్కడ వస్తుంది, నార్ ఇక్కడ వస్తుంది. నైదర్ సబ్జెక్ట్ 1, నార్ సబ్జెక్ట్ 2. అలాగే కదా వచ్చింది. నైదర్ వచ్చింది, సబ్జెక్ట్ 1 వచ్చింది, నార్ వచ్చింది, సబ్జెక్ట్ 2 వచ్చింది. తర్వాత యాజ్ యూజువల్ వర్బ్ రాసుకోవచ్చు, ఆబ్జెక్ట్ రాసుకోవచ్చు, టైం ప్రెస్ రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ కేస్ ఏంటి? మనకి సబ్జెక్ట్స్ రెండు ఉంటే ఎలాగో చూసాం. ఇప్పుడు వర్బ్స్ రెండు ఉంటే ఎలాగో చూద్దాం. యాజ్ యూజువల్ సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తాము. వర్బ్స్ రెండు ఉంటాయి. ఓకేనా? వర్బ్స్ రెండు ఉంటాయి. సో ఏం చేస్తాము? వర్బ్ 1 ముందు నైదర్ పెడతాము, వర్బ్ 2 ముందు నార్ పెడతాం. ఓకేనా? ఇక్కడ అలాగే ఉంది కదా. ఇదేంటి వర్బ్ 1, ఇది వర్బ్ 2. వర్బ్ ముందు నైదర్ ఉంది, వర్బ్ 2 ముందు నార్ ఉంది. ఓకేనా? ఇదేంటి వర్బ్ కేస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? లాస్ట్ వన్ ఆబ్జెక్ట్స్తో ఎలాగా. ఆబ్జెక్ట్స్ రెండు వస్తే ఎలాగంటే సబ్జెక్ట్ ఒకటే వస్తుంది కాబట్టి సబ్జెక్ట్ ఒకటి రాసేసుకుంటాం ముందు. నెక్స్ట్ వర్బ్ కూడా ఒకటే వస్తుంది కాబట్టి వర్బ్ కూడా రాసేసుకుంటాం. ఆబ్జెక్ట్స్ రెండు వచ్చాయి. ఆబ్జెక్ట్స్ ఎన్ని వచ్చాయి? ఇక్కడ ఆబ్జెక్ట్ కేస్ కాబట్టి ఆబ్జెక్ట్స్ ఎన్ని వచ్చాయి? రెండు వచ్చాయి. ఆబ్జెక్ట్స్ రెండు వచ్చాయి. ఓకేనా? సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ముందు ఏం పెట్టాలి? యాజ్ యూజువల్ మనకి అలాగే నైదర్ పెట్టాలి, సెకండ్ ఆబ్జెక్ట్ ముందు నార్ పెట్టాలి. ఓకేనా? ఈసారి సెంటెన్సెస్లోకి వెళ్దాం పదండి. ఫస్ట్ వన్, నేను కానీ నువ్వు కానీ ఈ ఎగ్జామ్లో పాస్ కాలేదు. నేను కానీ నువ్వు కానీ ఏ ఒక్కరం ఈ ఎగ్జామ్లో పాస్ కాలేదు. ఎలా చెప్పాలి? నైదర్ యూ అంటే ఫస్ట్ ఏం చూడాలి మనం? ఈ సెంటెన్స్ ఉంది కదా, ఇందులో ఏవి 2 వచ్చాయో చూడాలి. ఏం వచ్చాయి? నేను నువ్వు రెండు సబ్జెక్ట్స్ వచ్చాయి. రెండు సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు దేంతో స్టార్ట్ చేయాలి? సబ్జెక్ట్ ముందు నైదర్ పెట్టాలి. సో నైదర్ యూ నువ్వు కానీ. నెక్స్ట్ ఏంటి? నేను అంటే మీ ముందే ఉంది, నార్ ఉంది. ఓకేనా? నైదర్ యూ నార్ మీ పాస్ట్ ఇన్ దిస్ ఎగ్జామ్. ఏంటి ఇక్కడ మనకి పాస్ కాలేదు అన్నాం కదా. ఒకవేళ V2లో చెప్పాలంటే ఇలా చెప్పాలి కదా, డింట్ పాస్ అని చెప్పాలి కదా. డైరెక్ట్ V2 పెట్టేశారేంటి అని అనుకుంటారు. అసలు మనకి నైదర్ నార్ అంటే మీనింగ్ ఏంటి? అది కాదు ఇది కాదు, రెండింట్లో ఏ ఒక్కటి కాదు. సో నైదర్ నార్ అనేదే మనకి నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. నైదర్ నార్ ఇట్ సెల్ఫ్ గివ్స్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్. సో ఇంకా డింట్ ఎందుకు యాడ్ చేయాలి? డింట్ అవసరం లేదు. ఓకేనా?
ఓన్లీ సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ కాదు, ఏ టెన్స్కి అయినా, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయినా యామ్ ఈజర్ యూస్ చేస్తే సరిపోతుంది. యామ్ నాట్, ఈజ్ నాట్, ఆర్ నాట్ పెట్టనవసరం లేదు. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయినా అంతే, డోంట్ ఆర్ డజంట్ పెట్టనవసరం లేదు. ఓకేనా, డైరెక్ట్ మనం V2 రాసేసుకోవచ్చు. ఓకే, నైదర్ యూ నార్ మీ పాస్డ్ ఇన్ దిస్ ఎగ్జామ్. నువ్వు కానీ నేను కానీ ఇద్దరిలో ఏ ఒక్కరం ఈ ఎగ్జామ్లో పాస్ కాలేదు. ఓకే, నెక్స్ట్, అతను కానీ అతని భార్య కానీ గత రాత్రి పార్టీలో నన్ను పలకరించలేదు. అతను కానీ అతని భార్య కానీ గత రాత్రి పార్టీలో నన్ను పలకరించలేదు. ఇక్కడ ఏమొచ్చాయి? అతను వచ్చింది, అతని భార్య, రెండు సబ్జెక్ట్స్ వచ్చాయి. ఓకేనా, నైదర్ హీ నార్ హిజ్ వైఫ్. నైదర్ హీ నార్ హిజ్ వైఫ్, అతను కానీ అతని భార్య కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు నన్ను పలకరించలేదు. గ్రీటెడ్, పలకరించలేదు అంటే పాస్ట్ టెన్సే కదా, సో V2 తీసుకున్నాను. ఓకే, నైదర్ హీ నార్ హిజ్ వైఫ్ గ్రీటెడ్. గ్రీట్ బదులు వేరేది ఏం వాడచ్చు మనం? గ్రీట్ బదులు విష్డ్ మీ అని కూడా చెప్పచ్చు. నైదర్ హీ నార్ హిజ్ వైఫ్ గ్రీటెడ్ మీ, లేకపోతే నైదర్ హీ నార్ హిజ్ వైఫ్ విష్డ్ మీ ఇన్ ద పార్టీ లాస్ట్ నైట్. ఓకేనా, నెక్స్ట్ వన్, అతను కానీ అతని భార్య కానీ గత రాత్రి పార్టీలో భోజనం చేయలేదు. అతను కానీ అతని భార్య కానీ గత రాత్రి పార్టీలో భోజనం చేయలేదు. నైదర్ హీ నార్ హిజ్ వైఫ్ హ్యాడ్ డిన్నర్ ఇన్ ద పార్టీ లాస్ట్ నైట్. ఓకేనా, మనకి ఫస్ట్ 3 సెంటెన్సెస్ చూస్తే రెండు ఏమొచ్చాయి? సబ్జెక్ట్స్ వచ్చాయి. సో మనం సబ్జెక్ట్ ముందే పెట్టుకుంటున్నాం. ఏంటి? నైదర్. అతను ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం చేయడం లేదు అంటే ఎలా చెప్తారు? ఓకే చూడండి, నేను ఫస్ట్ ఒక విషయం చెప్తాను మీకు. ఈ నైదర్ నార్ ఉంది కదా, నైదర్ నార్ ఉంది కదా, సో ఈ నైదర్ నార్ మనం ఏ టెన్స్ కన్నా ఉపయోగించవచ్చు. ఓకేనా, ఎనీ టెన్స్, నైదర్ నార్ని ఎనీ టెన్స్కి యూజ్ చేయొచ్చు. నైదర్ నార్ we can use it for any tense. ఏ టెన్స్కైనా, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అయినా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయినా ఏ టెన్స్కైనా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం రాసాము? అతను ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం చేయడం లేదు అంటే ఏం చెప్పాలి? ఇక్కడ మనకి 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి. సో 2 ఆబ్జెక్ట్స్ ముందు నైదర్ నార్ పెట్టాలి. హీ ఈస్ డూయింగ్ నైదర్ ఎ గవర్నమెంట్ జాబ్ నార్ ఎ ప్రైవేట్ జాబ్. ఓకేనా, హీ ఈస్ డూయింగ్ నైదర్ ఎ గవర్నమెంట్ జాబ్ నార్ ఎ ప్రైవేట్ జాబ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? నేను ఇవాళ కాలేజ్కి కానీ ట్యూషన్కి కానీ ఎక్కడికి వెళ్ళను. నేను ఇవాళ ట్యూషన్కి కానీ కాలేజ్కి కానీ ఎక్కడికి వెళ్ళను. ఐ గో లేకపోతే ఐ అటెండ్. ఐ గో లేకపోతే ఐ అటెండ్ నైదర్ కాలేజ్ నార్ ట్యూషన్. ఓకేనా, ఐ అటెండ్ నైదర్ ద కాలేజ్ నార్ ట్యూషన్ టుడే. నెక్స్ట్, అతనికి తెలుగు రాయడం కానీ ఇంగ్లీష్ రాయడం కానీ తెలీదు. ఓకే, అతనికి తెలుగు రాయడం కానీ ఇంగ్లీష్ రాయడం కానీ తెలీదు. హీ నోస్. తెలీదు అన్నప్పుడు మనం ఎలా రాయాలి? నార్మల్ సెంటెన్స్లో రాసేస్తే సరిపోతుంది. హీ నోస్ రైటింగ్ నైదర్ తెలుగు నార్ ఇంగ్లీష్. ఓకేనా, మనకి ఎప్పుడైనా V1 తర్వాత అయినా V2 తర్వాత అయినా V3 తర్వాత అయినా V4 యూస్ చేసుకోవచ్చు. అప్పుడు V4 ఏమవుతుంది? కంజంక్షన్గా ఉపయోగపడుతుంది మనకి. ఓకేనా, హీ నోస్ రైటింగ్ నైదర్ తెలుగు నార్ ఇంగ్లీష్. ఓకే, 7th వన్, అతను కార్ కానీ బైక్ కానీ యూజ్ చేయడు. అతను కార్ కానీ బైక్ కానీ యూజ్ చేయడు. హీ యూజెస్ నైదర్ కార్ నార్ బైక్. 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి కదా, సో నైదర్ నార్ అనేది 2 ఆబ్జెక్ట్స్ ముందు పెడతాం. నెక్స్ట్ వన్, ఆమె వెజ్ కూరలు కానీ నాన్ వెజ్ కూరలు కానీ సరిగ్గా వండదు. ఓకే, వర్బ్ తప్పుపడింది, కుక్స్ అని రాయాలి. షీ కుక్స్. ఓకేనా, షీ కుక్స్ neither veg curries nor non-veg curries properly. She cooks neither veg curries nor non-veg curries properly. Next one, డాక్టర్ గారు తల్లిని కానీ బిడ్డని కానీ రక్షించలేకపోయారు. డాక్టర్ గారు తల్లిని కానీ బిడ్డని కానీ రక్షించలేకపోయారు. ద డాక్టర్
ద డాక్టర్ కుడ్ సేవ్, రక్షించలేకపోయారు అంటే కుడ్ నాట్ రావాలి కదా, మరి ఎందుకు వచ్చింది కుడ్? ఎందుకంటే నైదర్ అండ్ నార్ మనకి నెగిటివ్ ఎక్స్ప్రెషన్ని ఇస్తాయన్నమాట. ఓకే, ద డాక్టర్ కుడ్ సేవ్ నైదర్ ద మదర్ నార్ ద బేబీ. ఓకే, నెక్స్ట్ వన్. ఇది చూడండి, నేను ఇంగ్లీష్ టీచ్ చేయడానికి వైట్ బోర్డ్ కానీ బ్లాక్ బోర్డ్ కానీ ఉపయోగించను. నేను ఇంగ్లీష్ టీచ్ చేయడానికి వైట్ బోర్డ్ కానీ బ్లాక్ బోర్డ్ కానీ రెండింట్లో ఏ ఒక్కటి యూస్ చేయను. ఓకే, ఈ సెంటెన్స్ని మీరు ఎలా రాస్తారో నాకు కమెంట్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ like, share and subscribe my channel.